వెల్కమ్ టు K6 విటమిన్ వ్యాధులపై చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ప్రగతి, ఎండి డెర్మటాలజిస్ట్ గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. K6 ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రగతి స్కిన్ క్లినిక్, ఖలీల్వాడి, నిజామాబాద్. అంటే మొదటగా అసలు ఈ విటిలిగో వ్యాధి అంటే ఏంటి? ఓకే, విటిలిగో వ్యాధిని బొల్లి అని కూడా అంటారు. సో ఈ విటిలిగో వ్యాధితో బాధపడుతున్న వారు ముఖ్యంగా తెల్ల మచ్చలతోటి ప్రజెంట్ అవుతారు. తెల్ల మచ్చలు దీంట్లో ఉన్న ముఖ్యమైన ప్రాబ్లం ఏంటి అని అంటే మనకి చర్మ రంగుకి కారణమైన సెల్ అంటే మెలనోసైట్స్ అనమాట. అది మెలానిన్ అనే పిగ్మెంట్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ మెలనోసైట్స్ అన్నవి తగ్గిపోవడం వల్ల, ఏ కారణం చేతనైనా తగ్గిపోవడం వల్ల అక్కడ ఆ చర్మం మీద తెల్ల మచ్చలు స్టార్ట్ అవుతాయి. సో ఈ తెల్ల మచ్చలు ఎలా అంటే మిల్కీ వైట్ ఇన్ కలర్ అంటాం, అంటే పాల తెలుపు కలర్లో స్టార్ట్ అవుతాయి అన్నమాట. చిన్నగా స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటాయి. సో అన్ని తెల్ల మచ్చలు ఈ బొలి మచ్చలే అనుకోవచ్చా? లేదండి, అన్ని మచ్చలు బొల్లి మచ్చలు అసలు కాదు. ఏంటి అంటే చాలా చర్మ వ్యాధులలో కూడా తెల్ల మచ్చల్ని చూస్తుంటాము. లైక్ సపోజ్ ఇప్పుడు పిఎంఎల్ఈ అంటాం, అంటే ఎండ వల్ల కూడా తెల్ల మచ్చలు వస్తాయి. కానీ ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము అని అంటే ఈ ఎండ వల్ల వచ్చిన మచ్చలలో కొద్దిగా దురదతోటి మంటతోటి ప్రజెంట్ అవుతాయి. అండ్ ఇవి పాల తెలుపు కలర్లో ఉండవు, బ్రౌనిష్ కలర్లో ఉంటాయి, కొన్ని కురుపులతోటి స్టార్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో చూస్తాము. అక్కడ కూడా ఏంటి అంటే సెబోరిక్ సైట్స్, అంటే ఎక్కడైతే ఆయిల్ గ్రంథులు ఎక్కువ ఉంటాయో మన శరీరం మీద, అంటే వీపులో, ఛాతి మీద, మొహం మీద, అలాంటి ప్లేసెస్లో తెల్ల మచ్చల్ని చూస్తుంటాము. నెక్స్ట్ ఇంకా చాలా స్కిన్ కండిషన్స్లో కూడా తెల్ల మచ్చల్ని చూస్తాం. ముఖ్యంగా పిల్లలలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్తో కూడా చూస్తాము. స్పెషల్గా చెంపల మీద తెల్ల మచ్చలతోటి ప్రజెంట్ అవుతారు వాళ్ళు. ఇంకా లెప్రసీ, ముఖ్యంగా లెప్రసీలో కూడా తెల్ల మచ్చల్ని చూస్తాం. కానీ దాంట్లో ఇంపార్టెంట్ ఫీచర్ ఏముంటుంది అంటే సెన్సేషన్ తగ్గిపోతుంది. సో వాళ్ళకి దురద, మంట, నొప్పి ఏది ఉండదు అనమాట, సెన్సేషన్ అన్నది ఉండదు. అండ్ ఆ మచ్చ చుట్టూ కూడా నరాలు ఉబ్బి ఉంటాయన్నమాట. ఇలా బొల్లి మచ్చల నుండి ఇతర జబ్బులతో ప్రజెంట్ అయ్యే తెల్ల మచ్చల్ని మనం ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు చూసుకున్నట్టే ఈ మచ్చలు ఏవైతే కాలిన మచ్చలు ఉంటాయో, బర్న్స్, అలాంటివి కూడా సిమిలర్గా ఉంటాయి. సో వాటిని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? అంటే ప్రజెంటేషన్ డిఫరెంట్ అమ్మా. ఇదేంటి అని అంటే తెల్ల మచ్చలు, బొల్లి మచ్చలలో ఏంటి అంటే పాల తెలుపు కలర్లో ఉంటాయి, రెగ్యులర్ బార్డర్స్ ఉంటాయి, ఎటువంటి దురద, మంట కానీ నొప్పి కానీ ఏది ఉండదు ఇది, ఓకేనా. అండ్ ఎలా అయితే మీరు చెప్పారో కాలినప్పుడు వచ్చే బర్న్స్ నుండి వచ్చే మచ్చలు, సో అది పోస్ట్ ఇన్ఫ్లమేటరీ అంటాం. అంటే ఫస్ట్ క్లియర్గా తెలిసిపోతుంది వాళ్ళకి కాలడం వల్ల ఒక బుగ్గలాగా ఏర్పడి, ఆర్ లేకపోతే ఇన్ఫ్లమేషన్ అంటాం, అంటే రెడ్నెస్ కానీ అలా అయ్యి తర్వాత మానేటప్పుడు అది తెల్ల మచ్చలాగా ఉంటుందన్నమాట. సో అది క్లియర్గా తెలిసిపోతుంది. తెల్ల మచ్చల నుండి దాన్ని ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు. అంటే ఈ బొల్లి మచ్చలు అనేటివి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటాయి? అంటే పర్టికులర్గా ఏదైనా ఏజ్ గ్రూప్ ఉందా? అండ్ ఇది ఎంత కామన్ మన పాపులేషన్లో ఈ డిసీజ్? ఇది 1% ఆఫ్ వరల్డ్స్ పాపులేషన్లో 1% ప్రజెంట్ అవుతుంది విటిలిగో అన్నది. అండ్ స్పెషల్గా ఇప్పుడు మీరు అన్నది ఏజ్ గ్రూప్ అంటే అందరికీ, ఎవరికైనా చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా కూడా ఈ తెల్ల మచ్చలు రావచ్చు, ఓకే. అండ్ ఈ మచ్చలు స్పెషల్గా 50% ఆఫ్ పాపులేషన్లో మాత్రం కొద్దిగా 20 years లోపు ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఏ ఏజ్ గ్రూప్ వల్లనైనా ఇన్వాల్వ్ అవుతుంది ఇది. ఓకే, అంటే రీజన్ ఏంటి అంటారు? ఈ మచ్చలు రావడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు వస్తూ ఉంటాయి? మనం ఇందాక నేను చెప్పినట్టు మెలనోసైట్, మన స్కిన్లో ఉండే సెల్ మెలనోసైట్ అనమాట, ఏదైతే మన చర్మ రంగుకి కారణమై ఉంటుందో అది తగ్గిపోవడం వల్ల, అంటే అది డిస్ట్రాయ్ అవ్వడం వల్ల ఈ తెల్ల మచ్చలు అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఏ కారణాల వల్ల ఇది టార్గెట్ అవుతుంది, ఆ సెల్ చనిపోతుంది అని అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనమాట. అంటే మన ఓన్ ఆటో యాంటీబాడీస్ మన ఓన్ సెల్స్ మీద ఫైట్ చేయడం వల్ల మెలనోసైట్ అనేది డిస్ట్రాయ్ అయిపోయి ఇది రావచ్చు. ముఖ్యం కారణం ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. అంటే లైక్ సేమ్ అదర్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మీకు చెప్పాలి అనుకుంటే థైరాయిడ్ ఒకటి, డయాబెటీస్, ఇవన్నీ కూడా దీర్ఘకాలిక వ్యాధులు. అంటే సేమ్ విటిలిగో ఎలా అయితే బొల్లి వ్యాధి ఎలా అయితే దీర్ఘకాలిక వ్యాధినో, ఈ థైరాయిడ్, డయాబెటీస్ మెలిటస్ లాగానే ఇది కూడా చాలా రోజులు మనతో ఉంటుంది. కానీ డెఫినెట్గా దీన్ని కంట్రోల్లో పెట్టుకునే అవకాశం ఉంది. అంటే ఇది అంటువ్యాధి అని చాలా మందిలో అపోహ ఉంది. అంటే ఆ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళని దూరం పెట్టడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు కదా. సో ఇది అంటువ్యాధేనా? అందులో ఎంత నిజం ఉంది?
ఇది తప్పకుండా 100కి 100% ఇది అంటువ్యాధి కాదండి, ఇది కంటేజియస్ కాదు. నిజంగా మీకు చెప్పాలి అంటే స్కిన్ డిసీజెస్లో చాలా కొద్ది వరకు అంటువ్యాధులు ఉన్నాయి. 1 or 2 ఫింగర్స్ మీద మనం కౌంట్ చేయొచ్చు. సో ఇది అంటువ్యాధి అస్సలు కాదు. మనకి ఇంకొకటి ఏం చెప్పాలంటే ఈ వ్యాధి లక్షణాలు నార్మల్గా ఏ ఇండివిజువల్ అయినా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు జ్వరం కానీ, నొప్పి, మంట, దురద వస్తేనే డాక్టర్ గారి దగ్గరికి వస్తారు. కానీ ఈ డిసీజ్లో స్పెషల్గా విటిలిగో అనే జబ్బులో మాత్రం ఓన్లీ తెల్ల మచ్చలు మాత్రమే ఉంటాయి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. దే ఆర్ ఎసిమ్టమాటిక్. 99% మెంబర్స్ ఎటువంటి ఇబ్బందితో ఉండరు. ఓకే, వాళ్ళకి ఎటువంటి దురద, నొప్పి, జ్వరం, మంట అన్నది ఏది ఉంటుంది. దే ఆర్ వెరీ ఫిజికల్లీ స్ట్రాంగ్, అంటే ఎంతో ఆరోగ్యవంతులు అనమాట. మీకు ఇందాక నేను చెప్పాను ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేసి. సో ఆటో ఇమ్యూన్లో ఏంటి అంటే లైక్ థైరాయిడ్ కానీ షుగర్ పేషెంట్స్లో మనము టాబ్లెట్స్ వేసుకుంటే అది కంట్రోల్లో పెట్టుకోవచ్చు, అది దీర్ఘకాలిక వ్యాధి అయినప్పటికీ. కానీ ఫ్యూచర్లో ఒకవేళ కంట్రోల్లో లేకపోతే అదర్ ఆర్గన్స్ మీద ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది, కిడ్నీ మీద కానీ, హార్ట్ మీద కానీ. స్పెషల్గా ఈ విటిలిగో అనే జబ్బులో మాత్రం ఎటువంటి ఫ్యూచర్లో ఆర్గన్స్ మీద ఇన్వాల్వ్ కాదు. దే ఆర్ ఫిజికల్లీ ఫిట్, అంటే ఎంతో ఆరోగ్యవంతులు అనమాట. కానీ వాళ్ళకి స్ట్రెస్ ఇన్వాల్వ్ కావడం వల్ల నాకే ఎందుకు వచ్చింది అన్న ఒక్క సింగిల్ ఫ్యాక్టర్ తోటి వాళ్ళు మానసికంగా డిప్రెషన్లోకి గురయ్యే అవకాశం ఉంది. సో ఇందులో సిమ్టమ్స్ ఏంటి అని అంటే తెల్ల మచ్చలతో ప్రజెంట్ అవుతారు. సెకండ్ థింగ్, మెంటల్గా వాళ్ళు వీక్ అవుతారు, అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము. ఎందుకంటే ఇంకా అది కొన్ని అపోహలు ఎక్కువ ఉన్నాయి ఈ వ్యాధి మీద, దూరంగా పెట్టడం వాళ్ళని, అదేదో ఒక సిన్ లాగా భావించడము, ఇంకా వాళ్ళని మెంటల్గా వీక్ చేస్తుంది. బట్ దే ఆర్ ఇన్ఫాక్ట్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇండివిజువల్స్, అంటే ఫిజికల్గా వెరీ హెల్దీ ఇండివిజువల్స్ అనమాట. మనం వాళ్ళకి ఈ అపోహని యాడ్ చేసి వాళ్ళని మెంటల్గా వీక్ చేస్తున్నాం. సో డెఫినెట్గా వాళ్ళకి మనం స్ట్రెంగ్త్ ఇస్తే వాళ్ళు తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అంటే ఫుడ్, ఆహార విషయానికి వస్తే ఈ వ్యాధిలో ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అంటే కొంతమంది అన్ని ఆహారాలు తీసుకుంటారు, కొంతమంది ఏవి తీసుకోరు. సో ఈ వ్యాధిలో ఆహారం అనేది ఎలాంటి పాత్ర పోషిస్తుంది? అది ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఈ వ్యాధి వారిపైన? యా, ఫుడ్, స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ మంది, ప్రతి పేషెంట్ డెఫినెట్గా వెళ్ళిపోయేటప్పుడు అడిగే లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ ఫుడ్ తినొచ్చా, ఈ ఫుడ్ తినకూడదా అనేసి. కానీ ఇన్ఫ్యాక్ట్ ఏ చర్మ ప్రాబ్లంకైనా కూడా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్, అంటే జింక్, వైటమిన్స్, ప్రాపర్ న్యూట్రిషియస్ డైట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అండ్ స్పెషల్గా ఈ విటిలిగోలో ఏంటి అని అంటే యాంటీ ఆక్సిడెంట్ డైట్ లైక్ గ్రీన్ టీ తాగడం కానీ, నెక్స్ట్ థింగ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడము, ఆకుకూరగాయలు ఎక్కువ తీసుకోవడము, దానిమ్మ గింజలు, డ్రై ఫ్రూట్స్, ఇలాంటి క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటే ఆబ్వియస్గా న్యూట్రిషియస్గా హెల్దీ ఉంటారు. ఆబ్వియస్గా ఆ ఇమ్యూన్ సిస్టమ్ అన్నది బూస్ట్ అవుతుంది. సో డెఫినెట్గా డిసీజ్ తగ్గడానికి అన్నది ఎక్కువ యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ కానీ అందరూ చేసే తప్పు ఏంటి అని అంటే విటిలిగో సమస్యతో బాధపడే వాళ్ళు చాలా వరకు ఫుడ్ని పక్కకు పెడతారు. లైక్ మిల్క్ ప్రోడక్ట్స్ని పక్కకు పెడతారు, నాన్ వెజ్ తినరు, లైక్ కొన్ని వేడి వస్తువులని అవి ఇవి తినకుండా ఉంటారు. కానీ అలా ఏముండదండి. ఒకవేళ మీకు ఏదైనా నిజంగా ఏదైనా ఫుడ్తో ఎలర్జీ ఉంటే ఆ ఫుడ్ని దూరం పెట్టండి అంతే. అంటే ఎలర్జీ అంటే ఏంటి, ఏదైనా ఫుడ్ తిన్న తర్వాత దురద రావడం కానీ, దద్దులు రావడం కానీ అలా ఏమన్నా ఉంటే ఆ ఫుడ్ని పక్కకు పెట్టాలి. కానీ స్పెసిఫిక్గా ఈ ఫుడ్ ఆ ఫుడ్ తినకూడదు అని ఏమీ ఉండదండి. న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ తీసుకోవడం ఇంపార్టెంట్. అంటే ఈ వ్యాధి విషయానికి వస్తే ఎన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకు అవైలబుల్లో ఉన్నాయి? యా, ఒకప్పుడు అంటే చాలా తక్కువ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి దీనికి, ఈ బొల్లి జబ్బుకి. కానీ ఇప్పుడు చాలా చాలా అంటే చాలా మెరుగైన వైద్యం ఉంది దీనికి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఈ జబ్బుతో బాధపడుతున్నప్పుడు ఇమీడియట్గా డాక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ హిస్టరీ తీసుకుంటాం ఎందువల్ల వచ్చింది అని. ఎందుకంటే రూట్ కాజ్ని టార్గెట్ చేయాలి ఇప్పుడు. సో అది జెనెటిక్ డిసీజా, లేకపోతే ఫ్యామిలీలో ఎవరికైనా ఉండి వచ్చిందా, లేకపోతే ఆటో ఇమ్యూన్ అంటే మధ్యలో ఏమైనా స్టార్ట్ అయిందా, ఆర్ ఏమైనా కెమికల్స్ వల్ల వస్తుందా, ఏంటి రూట్ కాజ్ ఏంటి, ఏమైనా స్ట్రెస్ అనే ఫ్యాక్టర్ ట్రిగర్ అవుతుందా డిసీజ్కి,
దానివల్ల అగ్రివేట్ అవుతుందా, దానివల్ల ఇంక్రీజ్ అవుతుందా ప్రాబ్లమ్, అది రూట్ కాజ్ ఏంటో చూసి దాన్ని మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందండి. సో ఎప్పుడైనా డర్మటాలజిస్ట్ అంటే స్కిన్ డాక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ప్రాపర్ హిస్టరీ తీసుకొని అండ్ ఎంత సర్ఫేస్ ఏరియా ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు మన బాడీ మీద ఒక 4-5 మచ్చలే ఉన్నాయనుకోండి, ఓన్లీ టాపికల్ అంటే క్రీమ్స్ పూసే మందులు మాత్రమే వేస్తాము. ఓకేనా, అది మినిమం ఒక 1-2 months వాడితే సరిపోతుంది. దానికి తగ్గుతుందా లేదా అన్నది చూడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఆప్షన్స్ ఏమున్నాయి అంటే ఫోటోథెరపీ. ఇప్పుడు వెరీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏంటి ఈ విటిలిగో పేషెంట్స్లో అంటే NB-UVB ఫోటోథెరపీ, అంటే నారో బ్యాండ్ UVB అంటే మన అల్ట్రావైలెట్ రేస్ అనమాట. అందులో కూడా వేవ్ లెంత్ ఆఫ్ 311 to 313 నానోమీటర్స్ అంటాం. సో ఇది ఒక పెద్ద మిషన్ అనమాట ఫోటోథెరపీ అనేది, విత్ అన్ని ట్యూబ్స్ తోటి ఉంటుంది. సో పేషెంట్ క్లినిక్కి వచ్చి ఆ ఫోటోథెరపీ మిషన్కి, ఆ ఫోటోథెరపీ లైట్కి ఎక్స్పోజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే తెల్ల మచ్చలు ఉంటాయో ఆ తెల్ల మచ్చల్ని ఆ లైట్కి ఎక్స్పోజ్ చేయాలి మనం. సో ఎన్నిసార్లు చేయాలి అని అంటే వారానికి మినిమం 2 సార్లు అయినా చేయాలి. అంటే ఈ ఫోటోథెరపీ అనేది ఏదైతే ట్రీట్మెంట్ ఉందో అది కొత్తగా ఉంటున్నాం. సో ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవచ్చు, ఎన్నిసార్లు తీసుకోవచ్చు, ఇది తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి? డెఫినెట్గా ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఇవ్వచ్చండి. 2 years అబౌవ్ టు 70-80 year ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా సేఫెస్ట్ ట్రీట్మెంట్ అండి ఇది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ ఇది. ఇన్ఫ్యాక్ట్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్కి కూడా ఇస్తాం యూజువల్గా, ప్రెగ్నెంట్ వాళ్ళకి కూడా. కానీ యూజువల్గా ఎందుకు 1% ఛాన్స్ ఆఫ్ రిస్క్ అనేసి ఇవ్వం, కానీ బట్ బుక్స్లలో క్లియర్గా రాస్తారు నో అదర్ ఆప్షన్. ఇంకా ఇప్పుడు వేరే ఆప్షన్స్ లేని వాళ్ళకి ఫోటోథెరపీ యూజువల్గా అంటే ఏంటి అంటే ఫోటోథెరపీ ఎంత ఇంపార్టెంట్ చాయిస్ అంటే మనకి మెడికల్ కాలేజెస్లో కానీ ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో డెఫినెట్గా ఫోటోథెరపీ అన్నది అదొక ఇన్స్ట్రుమెంట్ ఉండాల్సిందే. ఓకేనా, అదొక మెషిన్. సో విటిలిగో పేషెంట్స్కి ఫస్ట్ ట్రీట్మెంట్ చాయిస్ అంటే ఫోటోథెరపీ అండి. సో ఫోటోథెరపీ ద్వారా దాంతో పాటు ఇతర ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే లైక్ ఇప్పుడు మినిమం 6 weeks వరకు ఫస్ట్ చూస్తాము. ఓకేనా, మినిమం వారానికి 2 సార్లు పెట్టాలి. 6 వారాల నుంచి మినిమం 8 వారాల వరకు పెడతాము. అండ్ ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి పెట్టొచ్చు ఇది. అండ్ దెన్ ఇది వెరీ సేఫెస్ట్ అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ అన్నమాట. అంటే ఈ ఫోటోథెరపీ అనేది ఏదైతే ట్రీట్మెంట్ ఉందో అంటే ఓన్లీ ఈ విటిలిగో వ్యాధి వాళ్ళకే కాకుండా ఇంకేదైనా వేరే వ్యాధితో బాధపడుతున్న వారికి యూజ్ చేస్తారా? తప్పకుండా అండి. ఈ విటిలిగో వ్యాధితో పాటు ఇతర చర్మ సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళకి కూడా ఇస్తామండి. లైక్ సోరియాసిస్ కానీ ఆర్ లేకపోతే కొన్నిసార్లు డర్మటైటిస్ అంటాము, క్రానిక్ డర్మటైటిస్, ఎన్నో రోజుల నుంచి దురదతో బాధపడుతూ ఇలా ఉన్న వాళ్ళకి కూడా పెడతాము ఫోటోథెరపీ అన్నది. అండ్ ఎటోపిక్ డర్మటైటిస్, నెక్స్ట్ థింగ్ యూరిమిక్ ప్లూరైటిస్ అంటాం. అంటే చర్మం మీద ఎటువంటి కురుపులు ఉండవు కానీ ఉట్టి దురద మాత్రమే ఉంటుంది. అండ్ కిడ్నీలో లైక్ యూరియా క్రియాట్ రేస్డ్ ఉండడం వల్ల ఈ దురద వస్తుంటుంది. అలాంటి వాళ్ళకి టాబ్లెట్స్ కూడా పెట్టలేమన్నమాట. సో అలాంటప్పుడు ఈ ఫోటోథెరపీ అన్నది ఓన్లీ చాయిస్ అనమాట. కొన్ని స్కిన్ మాలిగ్నెన్సీస్లో కూడా ఇస్తామండి, టీసెల్ లింఫోమా అంటాము. అలాంటి కండిషన్స్లో కూడా ఇది ఇస్తామన్నమాట. ఫోటోథెరపీ అన్నది ట్రీట్మెంట్ చాయిస్ అండి. అంటే ఈ ట్రీట్మెంట్ చాయిస్లే కాకుండా సర్జికల్ ఆపరేషన్స్ ఏమైనా చేయొచ్చా ఈ విటిలిగో వ్యాధికి పర్టికులర్గా? ఆపరేషన్స్ ఉన్నాయండి. సో మనం చెప్పుకున్నట్టు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్ ఎన్ని మచ్చలు ఉన్నాయి, ఎంత బాడీ సర్ఫేస్ ఏరియా ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఓన్లీ 10% ఆఫ్ బాడీ సర్ఫేస్ ఏరియా ఇన్వాల్వ్ అయింది అనుకోండి, అప్పుడు ఓన్లీ టాపికల్ క్రీమ్స్ తోటి ఫోటోథెరపీ తోటి అండ్ దెన్ ఓరల్ మెడికేషన్ కూడా ఇస్తామన్నమాట. ఓరల్ మెడికేషన్లో ఇచ్చేది అంటే స్పెసిఫిక్గా డిసీజ్ చాలా ప్రోగ్రెస్ అవుతుంది. ఇప్పుడు ఒక మచ్చ స్టార్ట్ అయిపోయి 1 monthలోనే ఒక 5-6 మచ్చలు వచ్చేసాయి. బాడీ అంతా కూడా ప్రోగ్రెస్ అవుతుంది ఈజీ తొందరగా అనుకున్నప్పుడు డెఫినెట్గా ఓరల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంటే ఓరల్గా స్టీరాయిడ్స్ ఇస్తాము. సో స్టీరాయిడ్స్ కూడా ఇప్పుడు చాలా మంది స్టీరాయిడ్స్ అనగానే అందరికీ తెలిసిపోయింది కోవిడ్ వల్ల. సో స్టీరాయిడ్స్ ఇస్తే ఏదో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అపోహలో ఉంటారు. డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఏదైనా ఎంత అవసరమో అంత మోతాదులో ఇచ్చి ఎన్ని రోజులు అవసరమో అన్ని రోజులు ఇస్తే తప్పకుండా ఇట్స్ ఏ వండర్ డ్రగ్ అండి. స్పెషల్గా విటిలిగో పేషెంట్స్కి డిసీజ్ ప్రోగ్రెస్ కాకుండా ఓరల్ స్టీరాయిడ్స్ ఇస్తాము. అండ్ ఇది ఎలా ఇస్తాము అంటే ఓరల్ మినీ పల్స్ థెరపీ అంటాం దీన్ని. అంటే ఓన్లీ వీకెండ్స్ ఇస్తాం, సాటర్డే సండే మాత్రమే ఇస్తామన్నమాట. సో దట్ సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించడానికి. కొన్ని పరిస్థితుల్లో షుగర్ ఉంది, బీపీ ఉంది, కంట్రోల్ లేదు వాళ్ళకి అంటే అలాంటప్పుడు స్టీరాయిడ్స్ ఇవ్వకూడదు. సో అప్పుడు వేరే అదర్ చాయిసెస్ ఉంటాయి. లైక్ స్టీరాయిడ్ స్పేరింగ్ ఏజెంట్స్ అంటాం. దాంట్లో మెథోట్రెక్సేట్, సైక్లోస్పోరిన్, ఎజాథయోప్రిన్ ఇలాంటి అదర్ మెడికేషన్స్ కూడా ఇచ్చి
డిసీజ్ని ప్రోగ్రెస్ కాకుండా చూస్తాం. సో ఇప్పుడు డిసీజ్ ప్రోగ్రెస్ ఆపేసాం, తగ్గిపోతుంది అండ్ స్టేబుల్ అంటాము. అంటే కొన్ని ప్యాచెస్ ఎలా ఉంటాయంటే ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా పెరగదు, తగ్గదు. సో అలా 1 year పీరియడ్ పెరగకుండా తగ్గకుండా ఉంటే దాన్ని స్టేబుల్ డిసీజ్ అంటాం. ఈ స్టేబుల్ డిసీజ్ ఉన్న వాళ్ళు సర్జికల్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి అర్హులవుతారనమాట. సో సర్జికల్ ఆప్షన్స్ ఏమున్నాయి అని అంటే డెఫినెట్గా సర్జికల్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయండి. వీ కెన్ గో ఫర్ మెల్నోసైట్ ట్రాన్స్ఫర్ అండి. సెకండ్ థింగ్ స్ప్లిట్ థిక్నెస్ గ్రాఫ్ట్ అంటాం. వేరే దగ్గర నుంచి స్కిన్ చిన్న థిన్ గ్రాఫ్ట్ తీసేసి ఇక్కడ పెడతాము. 2 బ్లిస్టర్ గ్రాఫ్ట్ అంటాం అనమాట. సో బ్లిస్టర్స్ లాగా నీటి బుగ్గల్లాగా చేసి ఆ గ్రాఫ్ట్ని తీసి పెట్టొచ్చు. సో ఇవన్నీ కూడా సర్జికల్ ఆప్షన్స్. వీటితో పాటు మైక్రో పిగ్మెంటేషన్ అంటాము. సో అగైన్ స్టేబుల్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే చిన్న బ్లీడింగ్ పాయింట్స్ క్రియేట్ చేసి అక్కడ మనము స్కిన్ కలర్ డిపాజిట్ చేయొచ్చు. దాన్ని మైక్రో పిగ్మెంటేషన్ కూడా అంటాము. అండ్ కొన్నిసార్లు మైక్రో పిగ్మెంటేషన్ అంటే మైక్రో నీడ్లింగ్, స్కిన్ మీద అన్ని విటిలిగో ప్యాచెస్ మీద అన్ని బ్లీడింగ్ పాయింట్స్ క్రియేట్ చేసి 5-fluorouracil అని ఒక క్రీమ్ కూడా పెడతాం. సో దీస్ ఆర్ ఆల్ ద న్యూ అడ్వాన్సెస్ ఇన్ విటిలిగో పేషెంట్స్ అనమాట. డెఫినెట్గా విటిలిగో పేషెంట్స్కి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ టైంలో డాక్టర్ గారిని కలిసి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం మంచిగా వాళ్ళకి డిసీజ్ని కంట్రోల్లో పెట్టుకునే అవకాశం ఉంది. అంటే ఈ సర్జికల్ ఆపరేషన్స్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? లేదండి, సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏముండదు. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఈ విటిలిగో పెద్ద ఒకప్పటికంటే ఇప్పటికి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చాయి. ఒకప్పుడు దీన్ని అంటువ్యాధి అనుకొని చాలా దూరం పెట్టేవాళ్ళు. అలా కాకుండా వాళ్ళకి స్ట్రెంగ్త్ ఇచ్చి సపోర్ట్ ఇచ్చి మనము వాళ్ళు ఫిజికలీ ఆల్రెడీ ఫిట్, ఓకే, ఓన్లీ మెంటల్ స్ట్రెంగ్త్ ఇవ్వాలి మనము. సో అలా ఇచ్చి అండ్ తగిన ట్రీట్మెంట్ వాళ్ళకి ఏ ఆప్షన్లోకి వాళ్ళు ఫిట్ అవుతారో చూసుకొని ఎన్ని ప్యాచెస్ ఉన్నాయి, ఎంత సర్ఫేస్ ఏరియా ఇన్వాల్వ్ అయింది అని చూసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇచ్చి సర్జికల్గా కూడా మనము ఇస్తున్న సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏవి ఉండవండి. ఇతర జబ్బులకు ఎలా అయితే ఉంటాయో చిన్నగా అలా ఉంటాయి, బట్ స్టిల్ వీ కెన్ ఓవర్కమ్ ఎవ్రీథింగ్ అనమాట. అండ్ డెఫినెట్గా ఈ డిసీజ్ని కంట్రోల్లో పెట్టుకునే అవకాశం ఉందండి. మన నిజామాబాద్ జిల్లాలో ఈ విటిలిగో వ్యాధికి ఎటువంటి ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉంది అండ్ ఎంతవరకు క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఓకే, మీకు ముందు చెప్పినట్టు ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. సో మన ఓన్ సెల్స్ మీద ఫైట్ చేస్తున్నాయి. సో డెఫినెట్గా ఇదేంటి అంటే అదర్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లాగా థైరాయిడ్ కానీ లైక్ డయాబెటిస్ మిలిటస్ అంటే షుగర్ పేషెంట్స్ ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే లైఫ్ టైం కంట్రోల్లో పెట్టుకోవచ్చు, వాళ్ళు నార్మల్ లైఫ్ని లీడ్ చేయొచ్చు. అదేవిధంగా ఈ విటిలిగో పేషెంట్స్ కూడా డెఫినెట్గా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మనము అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏ క్రీమ్స్తో తగ్గుతుంది, లేకపోతే ఫోటోథెరపీ ద్వారానా లేకపోతే సర్జికల్ ఆప్షనా అన్నది వాళ్ళ పేషెంట్ని బట్టి మనం డిసైడ్ చేయాలి. సో వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇస్తే కంప్లీట్గా ఈ డిసీజ్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. నేను క్యూర్ అవుతుంది అని చెప్పను, కానీ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇంకొకటి ఏంటి అంటే స్ట్రెస్ అండి. ఇది స్ట్రెస్కి గురవ్వడం వల్ల స్ట్రెస్ స్కిన్ ప్రాబ్లమ్స్ దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అనమాట. పేషెంట్కి స్ట్రెస్ పెరిగితే డెఫినెట్గా స్కిన్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. సో అందు గురించి అని వాళ్ళు స్ట్రెస్కి గురవ్వకుండా యోగా, మెడిటేషన్ ఇవి కూడా అలవాటు చేసుకున్నట్టయితే డెఫినెట్గా ఈ డిసీజ్ని కంప్లీట్గా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అండ్ మళ్ళీ రికరెన్స్ అంటారా అంటే మళ్ళీ వస్తుందా అంటే అగైన్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటే స్ట్రెస్కి గురైనప్పుడు, కెమికల్స్తో కాంటాక్ట్ అయినప్పుడు ఇలా అయితే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అది చాలా తక్కువ పర్సెంట్ అండి. డెఫినెట్గా దీన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు మనం. అంటే చివరిగా ఈ చర్చ సందర్భంగా మా K6 ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ అండి. డెఫినెట్గా ఈ జూన్ మంత్ని మనము విటిలిగో అవేర్నెస్ మంత్ అంటామండి. స్పెషల్గా ఈ విటిలిగోకి ఎందుకు ఇట్లా అవేర్నెస్ మంత్ అని పెట్టామంటే ఈ డిసీజ్ మీద చాలా అపోహలు ఉన్నాయన్నమాట. ఒకరి నుండి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది అని వాళ్ళని దూరం పెట్టడము, వాళ్ళకి సరైన ఆహారం ఇవ్వకుండా అన్ని ఈ ఫుడ్ తినకూడదు, ఈ ఫుడ్ తినొచ్చు అని చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టడము, ఇలా కాకుండా వాళ్ళకి మెంటల్ సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే నేను ముందు చెప్పినట్టు వీళ్ళు ఓన్లీ తెల్ల మచ్చలతో మాత్రమే సఫర్ అవుతున్నారు, కానీ వీళ్ళు దే ఆర్ వెరీ ఫిట్ ఇండివిజువల్స్ అంటే ఆరోగ్యవంతులు వాళ్ళు చాలా, ఓకే. బట్ కానీ వాళ్ళు స్ట్రెస్కి గురవడం వల్ల మెంటల్గా వీక్ అయిపోతుంటారు, డిప్రెషన్లోకి వెళ్తుంటారు. అలా కాకుండా వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉండి స్ట్రెంగ్త్ ఎలా అయితే ఫిజికల్గా ఫిట్ ఉన్నారో మెంటల్గా కూడా ఫిట్ ఉంటే డెఫినెట్గా ఈ డిసీజ్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ అండి.
మీ అమూల్యమైన సమయాన్ని మా K6 ప్రేక్షకుల కోసం టైం కేటాయించి ఈ విటలిగో వ్యాధిపై అందరికీ అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు. K6 ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. ఇది ఈరోజు ప్రత్యేక చర్చా కార్యక్రమం. మరో చర్చా కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ K6.